హాయ్ అండి. ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఈరోజు. ఆలుగడ్డ హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 3 మొగ్గ ఆకు వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, నేను 4 టమాటా, 2 ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను. ఆ గ్రేవీ వేసేస్తున్నాను దీంట్లో. ఇది పచ్చిది కాదండి, నేను హాఫ్ బాయిల్ చేయలేదు, పచ్చిది వేసాను. కొంచెం మరగనిద్దాం బాగా ఆయిల్లో. మనకి టమాటా ఉడికిందండి. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, టమాటా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, కారం, కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసుకోవాలి. మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆలు వేసేస్తున్నాం. కొన్ని వాటర్ వేసుకుందామండి, ఒక హాఫ్ గ్లాసు దాకా. ఈ మసాలా, ఆయిల్, ఈ కారం అంతా ఈ టమాటా ఇదంతా అని ఆలుగు పట్టేదాకా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. అసలు సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు వేసేస్తున్నాను. మనకి ఈ విధంగా కర్రీ ఆలు కదండి, మనం కొంచెం ఆరేసరికి ఇంకా దగ్గరికి అవుతుంది. ఈ కండిషన్లో కానీ మనం ఆఫ్ చేసుకున్నాం అనుకో స్టవ్, ఆరేలేక మనకు రైస్లో కలుపుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ దేంట్లో తినొచ్చు అండి, ఆలు మసాలా కర్రీ. మామూలు బగారా రైస్లో తినొచ్చు, రోటీలో కూడా తినొచ్చు, మామూలు రైస్లో కూడా తినొచ్చు. వేసేస్తున్నాను మన ఫేవరెట్ కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇక ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. నాకు ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇంకా దగ్గరికి కావాలంటే మీ ఆప్షన్ అండి. మనకి ఆలుగడ్డ కాబట్టి లాగేసుకుంటుంది. కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఓకే, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టింగ్ మన్నక్కడ మర్చిపోకండి. బాయ్.